I need to remove to make 99% as 98%? 1%. Huh? 1%. అదే Nine. దట్ ఈస్ అంటే పర్సెంటేజ్ లో కాదు, ఎన్ని ఫిషెస్ ని ఎన్ని రెడ్ ఫిషెస్ ని నేను రిమూవ్ చేయాలి. దట్ ఈస్ మై Okay, okay, okay. 200 by 99. ఓకే, నా క్వశ్చన్ క్లియర్ ఉందా అందరికి? హలో, రాహుల్, 2 రెడ్ ఫిషెస్ తీసేయాలి. 2 రెడ్ ఫిషెస్ ఆ, ఎలా అంటే మీ క్యాలిక్యులేషన్ కొంచెం చెప్పండి, సో అందరికి అర్థమయ్యే విధంగా ఇక్కడ రాస్తాను. నేను అనుకుంటున్నా 1% ఈక్వల్ టు 2 ఫిషెస్. 100% అక్వేరియంలో 100% అంటే 99% ఆఫ్ రెడ్ ఫిషెస్ ఉన్నాయి అన్నారు. టోటల్ 200 ఫిషెస్ అంటే 1% 2 ఫిషెస్ వేసుకొని 100% ఈక్వల్ టు 2 అంటే 1 into 2 వేసుకొని 100 into 200 అంటే 1% ఈక్వల్ టు 2 ఫిషెస్ అని. 98 కావాలంటే 2 ఫిషెస్ రిమూవ్ చేయాలనుకుంటున్నా, రెడ్ ఫిషెస్. ఓకే ఓకే, నువ్వు చెప్పినది బట్టి నేను ఏం చేశాను, మన దగ్గర టోటల్ ఇప్పుడు 99% అన్నా కదా. ఓకే, 200 కదా, 200 ఫిషెస్లో 99% అంటే ఎన్ని ఫిషెస్ ఉన్నట్టు? ఎన్ని ఫిషెస్ ఉన్నట్టు రెడ్ ఫిషెస్? 198 రెడ్ ఫిషెస్ ఉన్నట్టు. సో నువ్వేం చెప్పినావు, నేను 2 ఫిషెస్ తీసేయమన్నా, రైట్? 2 ఫిషెస్ తీసేస్తే ఎంత అవుతుంది? 196 అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఈ 196ని 200లో క్యాలిక్యులేట్ చేసి 98% రావాలి. సో లెట్ మీ చెక్. సో 196 డివైడెడ్ విత్ 200, రైట్? ఎంత వచ్చింది? 98. ఇప్పుడు ఆన్సర్ రైటేనా? ఎస్, అర్థమైంది కదా అందరికి? సో తను చెప్పిన ఆన్సర్ రైటే. సో మనకేంటి ఫస్ట్ 19 అంటే తను చెప్పిన దీన్ని ఈజీగా అర్థం చేయడానికి ఇట్లా క్యాలిక్యులేట్ చేసిన. తను ఏం చెప్పినంటే 1% ఈజ్ ఈక్వల్స్ 2 ఫిషెస్ అని అన్నాడు, రైట్? సో 2 ఫిషెస్ తీసేస్తే మనం 1% తగ్గించినట్టే కదా, 98% అని అన్నాడు. సో దట్ ఈస్ రైట్ ఆన్సర్. సో ఇంకెవరికన్నా ఇంకా వేరే ఆన్సర్ ఏమన్నా ఉందా? ఓకే, 10 మెంబర్స్ are. సో సార్ మనం కంటిన్యూ చేయొచ్చా సార్? హలో సార్, స్టార్ట్ చేయొచ్చా మేము? ఇంకెవరైనా జాయిన్ అవుతారా? ఎవరు చెప్తారంటే లెట్ మీ ఆస్క్ రాహుల్, మీరే చెప్పండి. స్టార్ట్ చేద్దామా, ఇంకెవరైనా వచ్చే చాయిస్ ఉందా? హలో, ఇంకెవరైనా వచ్చే చాయిస్ ఉందా? మనం స్టార్ట్ చేయొచ్చా క్లాస్? 10 మెంబర్సే ఉన్నారు కదా. ఓకే, మరి నిన్న ఎవరైనా గూగుల్ ఫామ్ చేసిండ్రా? మళ్ళీ నిన్న గూగుల్ ఫామ్స్ ఎవరైనా చేసిండ్రా? లెట్ మీ ఆస్క్ శిరీష.
శిరీష జాయిన్ అయిందా మీరు ఈరోజు? నో. సభ మీరు ఏమైనా ఫామ్ చేసిండ్రా ఈరోజు మళ్ళీ? లేదు, నిన్న క్లాస్ అటెండ్ కాలేదు. ఈరోజు చేస్తా. విజయ మీరేమైనా ఫామ్ చేసిండ్రా? లేదు రాని, ఈరోజు చేస్తా నేను. ఓకే ఓకే ఫైన్. సో చూద్దాం. ఓకే మరి మనం నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో నిన్న ఏం చెప్పుకున్నాం మనం, నేను ఈ షీట్ మీ అందరికీ షేర్ చేశాను. సో నాకు ఈ గ్రూప్లో ఎవరైనా మెయిల్స్ ఉన్నాయో అందరికీ నేను ఈ షీట్ షేర్ చేశాను. ఇది జస్ట్ మన క్లాస్ షీట్ అనమాట. అంటే మనం క్లాస్లో మాట్లాడుకున్నవన్నీ కూడా ఈ షీట్లో మీకు అక్కడక్కడ పాయింట్స్ రాసి ఉంటాయి. సో మీరు ఈ డేటాని యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఆ పాయింట్స్ అన్నిటిని కూడా మీరు ఒకవేళ నోట్ చేసుకోకపోతే చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నామంటే, కానీ నిన్న క్లాస్ లో ఒక డౌట్, మనం పైవోట్ టేబుల్ చేస్తున్నాం కదా, మనం ఏం చేసాము, యావరేజ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ తీసాం కదా, అవును గ్రాండ్ టోటల్ కూడా యావరేజ్ అయింది. ఆ గ్రాండ్ టోటల్ యావరేజ్ కాకుండా నార్మల్ గా మనకున్న వాల్యూ ఉండాలంటే మీరు గ్రాండ్ టోటల్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు పివట్ టేబుల్కి వెళ్తే గ్రాండ్ టోటల్ ఏమంటారు అంటే, గ్రాండ్ టోటల్ మీకు ఏ విధంగా రావాలి అంటే టోటల్స్ లో ఉండాలి, యావరేజ్ లో ఉండొద్దు గ్రాండ్ టోటల్. ఎస్, మీరు అది సెట్ చేసుకోవచ్చు పివట్ టేబుల్. మీరు ఒకసారి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు రాకపోతే నేను చెప్తాను. ఓకేనా? యూ కెన్ డూ దట్, యాక్చువల్లీ యూ కెన్ డూ దట్. ఓకే ఓకే థ్యాంక్స్. ఓకే, సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీ విల్ గెట్ డౌట్స్. ఓకే, మనం రోజు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం అంటే ఈ 3 నేర్చేసుకున్నాం. సో మనం మార్క్ చేసేస్తున్నాం. ఇది ఫిల్టర్స్ నేర్చుకున్నాం, సార్టింగ్ నేర్చుకున్నాం, పివట్ టేబుల్ నేర్చుకున్నాం. సో ఈరోజు ఏం నేర్చుకున్నాం అంటే మనం కండిషనల్ ఫార్మాటింగ్ అని నేర్చుకున్నాం. ఓకేనా? సో నార్మల్గా ఎవరైనా చెప్పండి, ఫార్మాటింగ్ అంటే ఏంటి? ఫార్మాట్ అసలు నిజంగా అవసరమైనా చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ కి ఏదైనా అప్లై చేయడానికి, అంటే ఒక వేలో ప్రెజెంట్ చేయడానికి ఫార్మాటింగ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి. మనకి రియల్ లైఫ్ లో దేనికైనా ఫార్మాటింగ్ నిజంగా అవసరమా? డేటా ఉంటే చాలు కదా, ఫార్మాటింగ్ ఇస్ నీడెడ్. అంటే ఇప్పుడు ఏదైనా స్పెసిఫికల్ గా హైలైట్ చేయాలనుకుంటున్నాం మనం, అంటే పర్టికులర్ గా వర్డ్ ఉంది, అన్నిట్లో అది ఒకటి వర్డ్ ని హైలైట్ చేయాలంటే ఫార్మాటింగ్ అవసరం కదా. ఎస్, హైలైట్ చేయడానికి ఫార్మాటింగ్ అవసరం. సో ఇప్పుడు నాకు నేను చేసిన రిపోర్ట్ ఇది కదా, సో నేను ఇట్లా తీసుకెళ్ళి చేస్తా, అయిపోయి నాకు కావాల్సిన డేటా ఉంది, సిటీ ఉంది, ఫీమేల్ ఉంది, మేల్ ఉంది, గ్రాండ్ టోటల్ ఉంది. ఓకే, నేను ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చేస్తా. ఈ విధంగా ఇవ్వడం బెటరా, లేకపోతే నేను దీన్ని నేను ఏం చేస్తా అంటే కలర్స్ ఇస్తా కొన్ని. సో అంటే మనం ఏం చేస్తాం, మేకప్ చేయడం మేకప్ వేయడం లాగా అనమాట. మనకి హోటల్స్ లో కూడా ఏం చేస్తారు, వండిన డిష్ కి కొంచెం ఫార్మాటింగ్ చేసి తీసుకొని వస్తారు, రైట్? సో అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, కస్టమర్స్ కి ఎక్కువ ఇష్టపడతారు అనమాట. అంటే చూడంగానే ఫస్ట్ టేస్ట్ ఏ విధంగా ఉందని అడిగరు, ఫస్ట్ చూడడానికి ఎలా ఉందని చూస్తారు. కొంతమంది చూడడానికి మంచి అనిపిస్తే చాలు తినేస్తారు అనమాట. సో మనకి చూడడానికి మంచి అనిపించకుంటే ఫస్ట్ ఏమంటారు, కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే టేస్ట్ కంటే ముందు చూడడానికి మంచిగా ఉండేలా దాన్ని ఫార్మాట్ చేస్తారు. తర్వాత సో దీనికి ఆటోమేటిక్గా కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, రైట్? సో అట్లా ఫార్మాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసిన అనాలిసిస్ ఎంత ఇంపార్టెంటో మనకి ఫార్మాటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఈ రిపోర్ట్స్తో పాటు దీన్ని మంచి అందంగా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు నేను 2-3 క్వశ్చన్స్ ఇచ్చిన, సో యావరేజ్ శాలరీ ఆఫ్ ది ఎంప్లాయీస్ బై సిటీ వైజ్ అని అడిగిన. సో మీరు చేసిండ్రో ఆ రిపోర్ట్ ఏ విధంగా అంటే మంచిగా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా లైన్స్ కనిపిస్తున్నాయా? సో నార్మల్గా ఎట్లుంటాయంటే, ఒక్క నిమిషం, మన షీట్ ఇట్లుంటుంది, రైట్? ఇవన్నీ వీటిని ఏమంటాం, ఇది లైన్స్ కనిపిస్తున్నాయా, డిఫాల్ట్ లైన్స్. వీటన్నిటిని ఏమంటాం అంటే మనం గ్రిడ్ లైన్స్ అని అంటాం. ఓకే, సో మనం ఎవరికైనా ప్రజెంట్ చేసేటప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ కనిపించకుండా ఇట్లా నీట్గా ప్లెయిన్గా కనిపించేటట్టు, లేకపోతే వీటికి హెడ్డింగ్ కలర్స్ వేసేటట్టు, ఇట్లా కొంచెం ఫార్మాటింగ్ ఇక్కడున్న ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి, మంచిగా ఫార్మాట్ చేయాలి. ఓకే, అది బేసిక్ ఫార్మాట్, అది బేసిక్గా మనం చేయొచ్చు. కానీ ఇక్కడ మరి నేమ్లో కొంచెం చేంజ్ ఉంది కదా,
ఏమని ఉంది ఇక్కడ అంటే కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంది. సో మీరు ఈ నేమ్ ని బేస్ చేసుకొని ఎవరైనా డెఫినేషన్ చెప్పగలుగుతారా? అంటే కండిషనల్స్ యాడ్ చేయడం. ఎగ్జాంపుల్ ఎలా అంటే సపోజ్ రికార్డ్స్ అని ఉంది, దానికి ఈ కలరే ఉండాలి పర్టికులర్ గా, ఆర్ ఎల్స్ దిస్ రో షుడ్ బి ఇన్ దిస్ కలర్, అలాంటి కండిషన్. It's like formatting the data based on condition. ఎస్ మనం Like ఏమని highlighting. లేకపోతే అంటే మనం డెఫినేషన్ ఏమని రాసుకోవచ్చు? ఫార్మాటింగ్ ఆఫ్ డేటా based on conditions. ఓకే, మనం కండిషన్స్ బట్టి ఒక డేటాకి ఫార్మాట్ చేయడమే కండిషనల్ ఫార్మాట్. సో మనకున్న డేటా దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నార్మల్గా ఫార్మాట్ చేయడం అందరికి తెలుసు, బట్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ శాలరీ ఉంది కదా, నాకు ఓన్లీ 15,000 అబోవ్ లేకపోతే 20,000 అబోవ్ శాలరీ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ రికార్డ్స్ నాకు కావాలి అనేది నా ఎయిమ్ అనమాట. నేను ప్రతి సెల్కి వెళ్ళి ఓకే ఇది 20,000 కంటే అబోవ్ ఉంది కదా, ఓకే నేను కలర్ ఇచ్చుకుంటా అయితే అని ఇట్లా ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది? అట్లా కొన్ని చాలా పెద్ద డేటా ఉందనుకోండి, ప్రతి రికార్డ్కి వెళ్ళి నేను ఓకే ప్రతి వాల్యూ 20,000 కంటే అబోవ్ ఉందా లేదా, ఉంది, సరే కలర్ ఇచ్చేస్తా అని ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం, రైట్? సో మనకి అలాంటి అవసరం ఉన్న సిచ్యువేషన్లో మన పనిని ఈజీ చేయడానికి ఉన్న టూల్ ఏంటిది? కండిషనల్ ఫార్మాటింగ్ అనమాట. మనం ఒక కండిషన్ ఇచ్చి వాటిని హైలైట్ చేసేసాయని మనం చెప్తున్నాం. దాన్ని ఎట్లా చేస్తామంటే చూడండి, ఫస్ట్ నేను ఏం చేయాలి? ఈ శాలరీ అనే కాలంని నాకు అబౌట్ 20,000 ఉన్న వాళ్ళు హైలైట్ కావాలి కదా, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ కాలంని సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, లెట్ మీ షో. ఇక్కడ మనకి ఫార్మాట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఇక్కడికి వెళ్తాం అనమాట. ఫార్మాట్ అనే ఆప్షన్కి వెళ్ళి మీకు అన్నిట్లో ఇక్కడ ఏం కనిపిస్తుంది? కండిషనల్ ఫార్మాటింగ్ అని కనిపిస్తుంది. ఓకే, సో అది క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. సో సింగిల్ కలర్ ఇచ్చుకుంటావా, కలర్ స్కేల్ ఇచ్చుకుంటావా అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక దీన్ని చూద్దాం. సింగిల్ కలర్ ఆప్షన్ అని ఉంది కదా, సో ఇది అడుగుతుంది ఏ రేంజ్కి అప్లై కావాలి ఈ ఫార్మాటింగ్ అని అడుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని క్లిక్ చేసి నాకు సాలరీ అనే రేంజ్ కావాలి, సాలరీ అనే రేంజ్. ఇప్పుడు నేను ఇది మొత్తం సెలెక్ట్ చేస్తున్నా కదా, ఎట్లా సెలెక్ట్ చేస్తున్నా అంటే పైన సెల్ ఉంది, కింది వరకు సెలెక్ట్ కావాలంటే నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అందరికి, ఈ సెల్ నుంచి ఈ కాలంలో ఉన్న లాస్ట్ ఎంట్రీ డేటాకి వెళ్ళాలంటే నేను ఏం నొక్కాలి? ఏంటంటే మళ్ళీ డౌన్ యారో, కంట్రోల్ ప్లస్ డౌన్ యారో నొక్కితే ఇట్లా అవుతుంది. కానీ మనకేం కావాలంటే ఈ విధంగా కావాలి, సెలెక్ట్ కావాలంటే ఏం చేస్తామంటే కంట్రోల్ డౌన్ యారోతో పాటు షిఫ్ట్ కూడా నొక్కుతాం అనమాట. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో నొక్కితే ఏమవుతుందంటే ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ సెల్ వరకు మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో నేను అది సెలెక్ట్ చేసినట్టనే చూడండి రేంజ్ ఇక్కడ వచ్చి పడుతుంది కదా. సో పడిన తర్వాత ఏం చేయాలంటే ఓకే నొక్కాలి. ఓకే నొక్కితే ఓకే ఈ సెల్కి నేను రూల్ అప్లై కావాలి. సో ఇక్కడ కనిపిస్తుంది చూసిండ్రా, ఏంటిది? ఎంటీ ఉన్న సెల్స్ని హైలైట్ చేసినా లేకపోతే నాన్ ఎంటీ సెల్స్ని హైలైట్ చేసినా, టెక్స్ట్ కంటెంట్స్ అని ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? గ్రేటర్ దెన్ ఆప్షన్. ఓకే, గ్రేటర్ దెన్ అంటే మనకి ఎంతకంటే గ్రేటర్ దెన్ ఉండాలి? మనం ఏమనుకుంటున్నాం? 20,000 కంటే ఎక్కువ సార్లు సంపాదించే వాళ్ళు హైలైట్ కావాలి. ఓకే, హైలైట్ అయిందా? ఇక్కడ ఆటోమేటిక్గా హైలైట్ అయింది. సో మనం ఏ కలర్తో హైలైట్ చేయాలనుకుంటే ఆ కలర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను రెడ్ కలరా లేకపోతే ఏదైనా, సో యాజ్ అవర్ విష్. సో ఇలా వేసిన వెంటనే మనకి ఏమైతే హైలైట్ అయిపోతాయి, తర్వాత టర్న్ కొట్టేసాం. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక రేంజ్ని సెలెక్ట్ చేసి దానికి మనం ఒక రూల్ ఇచ్చేసి ఫార్మాట్ చేయమని చెప్పేస్తాం అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంకొక రేంజ్కి ఇంకొక రూల్ యాడ్ చేస్తున్నా. ఇంకొక రూల్ యాడ్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే డేట్కి ఇద్దాం. ఓకే, మనం ఏం చేస్తున్నాము? ఈ డేటా జాయినింగ్ కాలం ఉంది కదా, దానికి క్లిక్ చేద్దాం. కాబట్టి
ఇప్పుడు ఏం నొక్కాలి? కంట్రోల్ షిఫ్ట్ డౌన్ నొక్కేసి ఓకే కొట్టాలి. కొట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే డేట్కి సంబంధించిన కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. డేట్ బిఫోర్ టుడేనా, టుమారోనా, ఎస్టర్డేనా, ఇలా కాకుండా మనంతకు మనం ఒక డేట్ ఇవ్వాలనుకోండి. ఎగ్జాక్ట్ డేట్ అని కొట్టండి. ఇక్కడికి వచ్చేసి డేట్ ఇచ్చేసేయండి. మనకి ఏం కావాలంటే 2019. ఓకే, let me give 2018 01/30. ఇవన్నీ 2018 కంటే ముందున్నవే. లెట్ మీ గివ్ మంచిగా 2006 మనకి ఈజీ అర్థం కావడానికి 2010 01/01. ఓకే, 2010 కంటే ముందున్న డేట్స్ అన్నీ ఇవి. సో వాటన్నిటికీ మనం ఏం చేద్దామంటే ఎల్లో కలర్ పెట్టుకుని హైలైట్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాం, కండిషనల్ ఫార్మాటింగ్ ఇప్పిస్తాం. మరి ఇప్పుడు నేను రూల్ అప్లై చేసిన, నాకు రూల్ డిలీట్ కావాలి అంటే ఇప్పుడు నాకు ఇది రూల్ అవసరం లేదు, డిలీట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి డిలీట్ కొట్టేస్తే డిలీట్ అవుతుంది. ఓకేనా? సో ఇది సింగిల్ రూల్ అంటే ఇది. అట్లా కాకుండా చూడండి, ఇప్పుడు సింగిల్ రూల్ అంటే ఇది. ఈ విధంగా మనం ఇచ్చుకోవాలి. మనకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దానికి కలర్ ఇచ్చుకొని ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మొత్తం అలా వేసేసుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, ఆ కలర్ స్కేల్. కొన్నిసార్లు మనం చూసింటాం అనమాట, వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే కలర్ ఎంత ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూసింటా కలర్ స్కేల్ అంటే వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే కలర్ అంత ఎక్కువ ఉంటుంది. మనము చూడండి, మీరు ఏం చేసిందంటే let me give red color. ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉంది. రివర్స్ ఆర్డర్లో ఏంటంటే చూడండి, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత రెడ్ ఎక్కువ ఉంది, రైట్? సో మనం అట్లా కాకుండా వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే రెడ్ అంత ఎక్కువ ఉండాలి అని ఇట్లా ఇచ్చాం అనుకోండి. చూడండి, ఎక్కువ వాల్యూకి ఎక్కువ రెడ్, తక్కువ వాల్యూకి తక్కువ రెడ్. సో మనం ఇక్కడ మనకు కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కేల్ అంటే ఆర్డర్, ఎక్కువ వాల్యూకి ఎక్కువ కలర్ ఉండాలంటే ఈ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇలా మనం ఒక్కొక్కటి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసింది మనకు కనిపిస్తుంది. ఓకేనా? సో తర్వాత మనకు కావాల్సిన కలర్ ఇది. సో మరి మిడిల్ పాయింట్ కూడా అవసరమా? ఇక్కడ చూడండి, 3 కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 3 కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే వచ్చేసి చూడండి, ఎక్కువ వాల్యూకేమో గ్రీన్, సో మిడిల్ వాల్యూకేమో వైట్, ఇంకా తక్కువ వాల్యూకి వెళ్ళకపోతే ఏమవుతుంది, రెడ్ అవుతుంది. అంటే కలర్ స్కేల్ బేస్డ్ ఆన్ వాల్యూ అది కలరింగ్ ఆ విధంగా ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మినిమం వాల్యూ నెంబర్ ఆర్ మినిమం వాల్యూ, ఓకే, అంటే పర్సంటేజ్లో పెట్టాలనుకుంటే పర్సంటేజ్ పెట్టేసి మనకు కావాల్సింది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నెంబర్ అన్నాం అనుకోండి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ 20,000 అండ్ 20,000 30,000 వాల్యూస్కి మధ్యలో ఉన్న వాటికి అప్లై చేయని అంటున్నాను. ఓకేనా? 20 to 30,000 ఉన్న వాటికి మాత్రమే, సారీ ఇది మిడ్ పాయింట్ ఇచ్చినాం కదా, మిడ్ పాయింట్ కాదు, మ్యాక్సిమం వాల్యూ ఏమో ఇస్తున్నట్టు. మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ మినిమం వాల్యూ నెంబర్ ఇచ్చేసుకోండి, మ్యాక్సిమం వాల్యూ నెంబర్ ఇచ్చేసుకొని ఇక్కడ వేసిన 30,000. ఓకే, ఓన్లీ ఈ రేంజ్ మధ్యలోనే అప్లై చేయమని అంటున్నాను. Let me go to ఓకే, అంటే మనకి ఇక్కడ కావాల్సిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఫార్మాటింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? క్లియర్ ఇది అందరికీ? Hello, Rani. సార్. We have some problem with the internet. Now you can carry on. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక చెప్పింది అందరికీ ఓకేనా? అంటే ఇందాక చెప్పింది ఎక్కడి నుంచి మిస్ అయ్యారు మీరు? అంటే ఎక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి మిస్ అయ్యారో నేను దాని నుంచి మళ్ళీ రిపీట్ చేస్తాను. హలో,
సంధ్య ఎక్కడి నుంచి మిస్ అయ్యారు మీరు? అంటే ఏ పాయింట్ నుంచి మిస్ అయ్యారు? సంధ్య మరంపల్లి. తిరుమల. హలో ఎక్కడ ఏ పాయింట్ నుంచి మిస్ అయ్యింది? చెప్పండి రాణి గారు. రాణి గారు క్యారీ ఆన్ ఫాలోయింగ్. ఓకే ఓకే అదే కాకపోతే స్క్రీన్ క్లారిటీ. తిరుమల మీ వాయిస్ లింక్ అవుతుంది. లెట్ మీ ఆస్క్ సంధ్య. చెప్పండి సంధ్య, మీరు ఎక్కడ మిస్ కాలేదు కదా? ఓకే మరి నేను ఏం చేస్తా, ఇప్పుడు ఇక్కడతో స్టాప్ చేసేస్తా. లెట్ మీ ఇంకా వేరే ముందు. ఓకే మరి ఇప్పుడు నేను సింగిల్ రేంజ్ కి సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇలా నేను కండిషనల్ ఫార్మాటింగ్ ఇస్తున్నాను. కానీ నాకు అట్లా కాదు, నాకు ఏం కావాలంటే అబోవ్ 20,000 ఉన్న రికార్డ్స్ మొత్తం ఏమంటారు హైలైట్ కావాలి. ఓకే నేను ఇందాక ఏం చేసిన అంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇట్లా రూల్ ఇచ్చినాను కదా, ఇది గ్రేటర్ దెన్ 20,000 అని ఇచ్చేస్తాను. సో ఓన్లీ ఈ సెల్స్ కాకుండా నాకు ఈ రికార్డ్ మొత్తం హైలైట్ కావాలి అంటే నేను ఏం చేయాలి చెప్పండి. సో ఓన్లీ ఈ రేంజ్లో ఉన్న ఈ సెల్స్ కాకుండా ఇప్పుడు సపోజ్ ఈ సెల్లో 20,000 అబోవ్ శాలరీ ఉంటే ఈ రికార్డ్ మొత్తం హైలైట్ కావాలి. ఎనీవన్ కాలమ్ సెలెక్ట్ చేయాలి, రో సెలెక్ట్ చేయాలి రాణి గారు. పర్టికులర్ కాలమ్. ఓకే సో అలా మనకి కొన్నిసార్లు ఏమైతుందంటే కొన్ని అవసరం అనేది కొంచెం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కాకుండా వేరే ఏమంటారు మనకి నచ్చిన ఆప్షన్స్ రాసుకోవడానికి మనకి ఇక్కడ ఏమంటుంది ఆప్షన్ అంటే కస్టమ్ ఫార్ములా అని ఉంటుంది. ఓకే అంటే ఇక్కడ ఉన్నాయి కాకుండా కస్టమ్ ఫార్ములా అని ఉంటుంది. సో మనం కస్టమ్ ఫార్ములాకి వెళ్ళి మనం రాసుకోవచ్చు అనమాట. ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈక్వల్స్ టు ఇప్పుడు ఏంటంటే ఈ కాలం ఇది ఐడెంటిటీ ఉంది కదా, ఈ కాలం ఐడెంటిటీ ఎంత డి రైట్. సో D2 is greater than 20,000 right. సో పర్టికులర్ D2 సెల్ అనేది అబౌవ్ 20,000 ఉందనుకోండి, అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనకు హైలైట్ కావాలి, రేంజ్ A1 టు రేంజ్ C1. ఓకే మనకి ఏం కావాలి, రేంజ్ A1 టు రేంజ్. ఓకే ఈ మొత్తం రేంజ్ హైలైట్. ఓకే అర్థమైందా ఇప్పుడు? అంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా సెల్ D2 అనేది అబౌవ్ 20,000 ఉంటే ఈ A1 టు G ఉంది చూసిరా, ఆ రికార్డ్ మొత్తం హైలైట్ కావాలనే కండిషన్ ఇస్తున్నా. కానీ ఇక్కడ చూడండి కస్టమ్ ఫార్ములాలో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి స్టార్టింగ్ సెల్ ఇండికేషన్ ఇవ్వాలన్నమాట D1. ఓకే ఇక్కడ స్టార్టింగ్ సెల్ D1 నుంచి ఇవ్వాలి. నేను ఇందాక D2 ఇచ్చిన కదా, దట్ ఈస్ రాంగ్. బట్ ఏం చేయాలి, మనం ఈజ్ ఈక్వల్స్ అని పెట్టేసి ఏ కాలంలో ఉన్న వాల్యూ అయితే మనం కంపేర్ చేస్తున్నామో దాని యొక్క ఫస్ట్ సెల్ రెఫరెన్స్ ఇక్కడ ఇవ్వాలి. D1 ఇది కాలం D ఇస్ ద సాలరీ రైట్. సో D1 ఈజ్ గ్రేటర్ దెన్ 20,000 అయితే ఈ పర్టికులర్ రేంజ్ అనేది హైలైట్ కావాలి. క్లియర్? రాణి గారు. ఓకే మరి సో ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక డేటాని తీసుకొని ఈ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. ఓకే సరే మరి డేటాని తీసుకోవడం అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచో తీసుకునే కంటే మనం డేటాని జనరేట్ చేసుకోవడం అంటే మనం డేటాని క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో మనం ర్యాండమ్ డేటాని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపించిందంటే నేను ఏం చేసిన అంటే ర్యాండమ్గా క్రియేట్ చేసిన డేటాని. ఓకే సో ఫర్ నౌ ర్యాండమ్గా డేటాని ఎట్లా క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలని చూపిస్తాను. ఓకేనా? సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు
మీ అందరికి ఇట్లా శాలరీ అని. సో నేను ప్రతిసారి శాలరీ అనేది టైప్ చేసుకోలేను కదా, నేనేం చేస్తా అంటే ర్యాండ్ బిట్వీన్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా, మీకు ఫంక్షన్స్ ఫార్ములాస్ చెప్పేటప్పుడు నేను కంప్లీట్గా ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫార్ములాస్ అంటే ఏంటి అనేది నేను అప్పుడు అక్కడ చెప్తాను. బట్ ఫర్ నౌ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ ఒక్క ఫంక్షన్ నేను చెప్తున్నాను. ఫంక్షన్స్ ఎప్పుడైనా సరే ఈజ్ ఈక్వల్ టుతోనే స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ర్యాండ్ బిట్వీన్ అనే ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికీ. సో దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు 10,000 నుంచి ఒక 50,000 ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన 10,000 ఫస్ట్ పాయింట్, 50,000 ఇస్ ద సెకండ్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు వాల్యూస్ని ర్యాండమ్గా ఇచ్చేసి అని అడుగుతున్నా. ఓకేనా, ఇది ఏదో ర్యాండమ్గా ఇచ్చేసింది, ఎంత 13,000 అంటే. సో దాన్ని నేను ఏం చేస్తా అంటే కింది వరకు ఫస్ట్ వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఈ పైన నేను ఫార్ములా రాసిన కదా ఇది, సో ఆ ఫార్ములా కింది సెల్ కూడా రావాలంటే మనం ఏం చేస్తామంటే కంట్రోల్ డి. ఓకే, ఏం నొక్కుతామంటే కంట్రోల్ ప్లస్ డి. కంట్రోల్ ప్లస్ డి అంటే ఏంటి, డౌన్ పేస్ట్. ఓకేనా, సో ఈ ఫార్ములా నేను ఇందులో రాసిన. సో ఈ కిందికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ విధంగా కంట్రోల్ డి నొక్కితే ఆ ఫార్ములా అన్నిటికీ పేస్ట్ అవుతుంది. క్లియర్. సో ఒక రెండు వాల్యూస్ మధ్యన ఒక రేంజ్ ఇస్తే ఆ రేంజ్ లోపల ఉన్న వాల్యూస్ని మనం ఏ విధంగా జనరేట్ చేసుకోవాలంటే బై యూజింగ్ ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా మనం డేటా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కానీ ర్యాండ్ బిట్వీన్ లోపల ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు చూడండి ఇక్కడ 17,000 ఉంది కదా, నేను ఏదైనా ఒక సెల్ వచ్చి ఇట్లా ఏదో ఒక మాడిఫికేషన్ చేసిన అనుకో ఇది కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదైనా కొంచెం చేంజ్ చేసిన అనుకో చేంజ్ అవుతుంది. ఇది ర్యాండ్ బిట్వీన్ ఫార్ములా కాబట్టి ఎవ్రీ టైం ఏమవుతుందంటే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఒకసారి ఫార్ములా వాడుకోవాలి, తర్వాత ఫార్ములా తీసేసేయాలి. ఎట్లా తీసేస్తామంటే ఇప్పుడు ఇటు వరకు వాల్యూ జనరేట్ చేసుకున్నా కదా, దీన్ని ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. కాపీకి షార్ట్కట్ ఏంటి, కంట్రోల్ సి. కంట్రోల్ సి. సో వాల్యూస్ మాత్రమే పేస్ట్ కావాలి, ఈ ప్లేస్లో ఫార్ములా పేస్ట్ కావద్దు అంటే ఏం వాడతామంటే కంట్రోల్ షిఫ్ట్ వి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడికి వచ్చిన నాకు ఫార్ములా ఉందా పోయిందా, పోయింది రాణి గారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ ఏంటి మనకి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ వి. దిస్ ఈజ్ ఫర్ పేస్టింగ్ వాల్యూస్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి అన్ని షార్ట్ కట్స్. కంట్రోల్ వి ఇస్ ఫర్ జస్ట్ పేస్టింగ్. ఓకేనా, కంట్రోల్ షిఫ్ట్ వి ఇస్ ఫర్ పేస్టింగ్ వాల్యూస్. అంటే మనకి ఫార్ములాస్ ఉన్నా అది తీసేస్తుంది, ప్లస్ ఏమున్నా సరే ఫార్మాటింగ్ ఉన్నా తీసేస్తుంది, ఓన్లీ వాల్యూస్ని మాత్రమే పేస్ట్ చేస్తుంది. ఓకే, ప్రియాంక గారు రాణి గారు, ఐ హావ్ డౌట్. చెప్పండి. మామూలుగా ర్యాండ్ బిట్వీన్ యూజ్ చేసి జనరేట్ చేశారు కదా వాల్యూస్ ని, అవును, అవి కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేసాం అనుకోండి, ఆ ఫార్ములా ఉంటుందా పోతుందా అక్కడ? ఉంటుంది. ఓకే, పేస్ట్ చేస్తే ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు, పేస్ట్ వాల్యూస్ చేస్తేనేమో పోతుంది ఫార్ములా. ఇంకెవరికైనా డౌట్ ఉందా చెప్పండి. మీకు జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే డేటా క్రియేట్ చేయడం కోసం నేమ్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చా ఇది? సభ మీరేనా? మనం ఏం Names. చేసుకోవచ్చు అంటే ఇది ఇప్పుడు వాల్యూస్ కోసం కదా, మనం ఇప్పుడు సపోజ్ నువ్వు 5 cities నేమ్ ఇచ్చి ఆ 5 cities నేమ్ ర్యాండమ్గా చూస్ చేసుకో అని చెప్పినావు అనుకో చేసుకుంటారు. అది కూడా ఎట్లా చేస్తారనేది చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇది క్లియర్ కదా అందరికీ? ఎవరిని అడుగుతా అంటే లెట్ మీ ఆస్క్ సంధ్య గాంధీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదేంటి నెంబర్స్ కి, కానీ ఇప్పుడు సభ అడిగిన డౌట్ ఏంటి, టెక్స్ట్ ని కూడా మనం ర్యాండమ్ గా చూస్ చేసుకోవచ్చు అని అడిగింది. దట్ ఈస్ రియలీ వెరీ గుడ్ డౌట్. ఓకే, సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ర్యాండ్ తో పాటు మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే చూస్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అనమాట. చూస్. ఓకే,
ఈక్వల్స్ టు చూస్ అని వాడతాం. సో చూస్లో ఏం వాడతామంటే ర్యాండ్. ఓకే, ర్యాండ్ బిట్వీన్, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 1,5. 1,5 అంటే చూడండి, నేను క్లియర్ చెప్తా. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 5 సిటీస్ నేను ప్రొవైడ్ చేసి ఆ 5 సిటీస్ నేమ్స్ని ర్యాండమ్గా తీసుకోమని చెప్తున్నాను. ఇక్కడ 1,5 అంటే నేను 5 నేమ్స్ ప్రొవైడ్ చేయబోతున్నా నెక్స్ట్ అని అర్థం. ఇప్పుడు ఏంటంటే చెన్నై, ఓకే, చెన్నై కామా హైదరాబాద్ కామా బెంగళూరు కామా ముంబై కామా కొచ్చి. ఓకే, అందరికి కనిపిస్తున్నాడు 5 నేమ్స్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి. నేను ఏం చేస్తున్నా అంటే 5 నేమ్స్ ప్రొవైడ్ చేసిన కాబట్టి నేను ఏమి ఇచ్చిన ర్యాండ్ బిట్వీన్ 1,5 ఇచ్చిన. సో చూస్ ఎందుకు వాడుతున్నా అంటే ఈ 5 నేమ్స్లో ఈ 5 నేమ్స్ని ర్యాండమ్గా చూస్ చేసుకోమని చెప్తున్నాను. ఓకేనా, ర్యాండ్ బిట్వీన్ 1,5 మనం ఎన్ని నేమ్స్ ప్రొవైడ్ చేస్తే అంత నెంబర్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు నేను 5 నేమ్స్ ప్రొవైడ్ చేసిన కాబట్టి 5. చూస్ ఎందుకు అంటే ర్యాండమ్గా చూస్ చేసుకోమని చెప్పడానికి. ఓకే, సో ఎంట్రీ చేసిన ఏమొచ్చింది, హైదరాబాద్ వచ్చింది ర్యాండమ్గా. సో నేను ఏం చేసిన, ఈ ఫార్ములాకి కిందికి పేస్ట్ కావాలంటే నేను ఏం చేయాలి, Ctrl+D నొక్కాలి. సో Ctrl+D నొక్కితే చూడండి మీరు ఏ సెల్కి వెళ్ళినా ఆ ఫార్ములా ఉంటుంది. సో ఇదేం చేస్తుంది, ర్యాండమ్గా పిక్ Ctrl+D చేస్తుంది. రాని గారు. ఎస్, Ctrl+D. సో మరి ఇప్పుడు ఫార్ములా ఉంది, నేను ఏమైనా మాడిఫికేషన్ చేస్తే అది మారుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి రాహుల్, చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ వేరే దగ్గర ఇట్లా చేస్తుంటే అది చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములాని తీసేసి వాల్యూస్ మాత్రమే పెట్టాలని అనుకుంటున్నా. ఏం చేయాలి ఇక్కడ నేను, ఫస్ట్ ఏం చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి కదా, Ctrl+C. పేస్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి, పేస్ట్ వాల్యూస్ చేయాలంటే Ctrl+Shift+V. ఓకే, కనిపిస్తుందా ఇప్పుడు చూడండి, ఫార్ములా అంతా పోయింది. ఓకే, ఇట్లా మీరు ఏం చేసుకోవాలంటే టెక్స్ట్ని కూడా ర్యాండమ్గా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఫార్ములా మీకు నేను పక్కకు రాసి పెడతాయి షీట్లో, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ఫార్ములా మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను రిమూవ్ చేసిన కదా ఫార్ములాస్, నేను మళ్ళీ పక్కన పేస్ట్ చేస్తాను మీకోసం. ఓకే, సో దిస్ ఈజ్ సిటీ. ఓకే, ఈ విధంగా సిటీ వాల్యూస్ని ప్లస్ ఇంకా మీకు ఏమంటారు, ఇంకా కొన్ని ఏమైనా కావాలంటే ఇట్లా ర్యాండమ్ చేయడానికి క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ మీకు క్లియర్గా చెప్తాను, దానివల్ల మీరు మంచిగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. సో రేపటికి నేను ఏమి ఇస్తాను అంటే మీకు ఇక్కడ డేటా కనిపిస్తుంది అందరికీ, లెట్ మీ షో. డేటా కనిపిస్తుంది అందరికి ఇక్కడ, ఈ డేటా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ డేటా ప్రొవైడ్ చేస్తాం. మీరేం చేయాలంటే ఫస్ట్ ఈ డేటా అందరికీ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఎడ్యుకేషన్, జెండరు, శాలరీ, బోనస్, సిటీ అని ఇట్లా కొంచెం డేటా. ఓకే, ఈ డేటాలో నేను కొన్ని క్వశ్చన్స్ హైలైట్ చేసిన, యావరేజ్ శాలరీ బై సిటీ, మిన్ మ్యాక్స్ అని, ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ అని, ఇట్లా ఈ 4 క్వశ్చన్స్ హైలైట్ చేసిన. ఈ డేటా అందరికి షేర్ చేస్తాం. మీరు ఈ 4 క్వశ్చన్స్కి బై యూజింగ్ పివోట్ టేబుల్ ఆన్సర్ వేరే షీట్లో చేయాలి. ఓకే, ఆన్సర్ మీరు ఏం చేస్తారంటే అందరికి షీట్ షేర్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఫైల్లోకి వెళ్ళి మేక్ ఏ కాపీ వేసుకోండి. అందరు మళ్ళీ షీట్లో చేయొద్దు, ఇది అందరికి ఉంది కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది, మేక్ ఏ కాపీ. గో టు ఫైల్, క్లిక్ ఆన్ మేక్ ఏ కాపీ, క్లిక్ ఆన్ ఓకే. సో ఈ షీట్ ఏమో మనందరిది. సో ఇప్పుడు మీరు కాపీ వేసుకుని ఉంటారు చూసినావా, ఇది మీది. ఓకేనా, కాబట్టి అందరి షీట్లో కాకుండా మన షీట్లో వేసుకున్నాం. ఈ షీట్ మీరు మేక్ కాపీ వేసుకున్న వెంటనే ఈ డేటాని మొత్తం సెలెక్ట్ చేసి పివోట్ టేబుల్స్ వేసి ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ తీసుకురావాలి. ఓకేనా, దిస్ ఈస్ 1 టాస్క్ ఫర్ టుమారో. అండ్ సెకండ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఇంకొక డేటా కనిపిస్తుంది, ఇక్కడ 4 క్వశ్చన్లు చేయాలి మీరు.
ఈడ ఒక డేటా కనిపిస్తుంది. సో నేను కొన్ని క్వశ్చన్స్ హైలైట్ చేస్తా, మీకోసం కొన్ని క్వశ్చన్స్ని హైలైట్ చేస్తా. సో వాటిని మాత్రమే మీరు చేయాలి, మిగతా వాటికి వెళ్ళకండి. మిగతా వాటికి నేను మళ్ళీ వేరే టాపిక్స్ చెప్పినప్పుడు మీరు అప్పుడు వాటిని ఎక్స్ప్లోర్ చేద్దరు. బట్ ఫర్ నౌ నేను ఏవైతే హైలైట్ చేసి పెడతానో వాటిని మాత్రమే మీరు చేయండి, ఓకేనా? ఓకే మరి ఇది కండిషన్ ఆఫ్ ప్రొవైడింగ్. నౌ 11:15, రైట్? లెట్ మీ గో టు ఇండెక్స్. మనకి ఏమైంది, కండిషనల్ ఫార్మాటింగ్ అయిపోయింది. దిస్ ఈస్ డన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా, ఏంటంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం డేటా కలెక్షన్ అనేది గూగుల్ ఫామ్స్ ద్వారా చేసినాం, రైట్? మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గూగుల్ షీట్లో చేస్తున్నాం. ఓకే, నేను ఏం కాలమ్స్ క్రియేట్ చేస్తున్నా అంటే నేమ్, ఫోన్ నెంబర్, జస్ట్ ఫోన్ నెంబర్ అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రూప్, కోడ్స్ and then roll and then okay 11. సో మనం ఏం చేయాలి, షీట్ క్రియేట్ చేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, నేమ్స్ అంటే నార్మల్గా ఎంత ఎంత లెంత్ ఉంటుంది చెప్పండి నేమ్స్కి? నార్మల్గా ఎంత లెంత్ ఉన్న నేమ్స్ చూసి ఉంటారు మీరు? 20 at last. స్టార్టింగ్ లీస్ట్ చెప్పండి. లీస్ట్ అట్లీస్ట్ 16 characters. మ్యాక్స్ త్రీ లెటర్స్ ఉన్న నేమ్స్ కూడా ఉంటాయి కదా, లైక్ రామ్ అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉంటాయి కదా, కొన్ని నేమ్స్. Yes, yes. సో మనం ఏం చేస్తామంటే మ్యాక్స్ లీస్ట్ నెంబర్ 3 ఉండొచ్చు. ఇంకా హైయెస్ట్ లెంత్ ఉన్న నేమ్స్ ఎన్ని ఉంటాయి? మహా అంటే 20 లెటర్స్, మహా అంటే ఒక 30 లెటర్స్ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఉండవు కదా నేమ్స్. సో మనం ఏం చేయాలంటే రూల్స్ పెట్టాలి. ఓకే, డేటాకి రూల్స్ పెడుతున్నాం కదా, ఇందాక నిన్న పెట్టినాం కదా ఫామ్స్లో రెస్పాన్సెస్కి రూల్స్ పెట్టినాం, దాని అక్కడ డేటా వాలిడేషన్ అని అన్నాం. సో మరి గూగుల్ షీట్లో కూడా డేటా వాలిడేషన్ ఉంటుంది. సో ఆ డేటా వాలిడేషన్ ఏ విధంగా చేస్తామని చూపిస్తాం. సో మీకు ఇక్కడ డేటా కనిపిస్తుందా? సో డేటాకి వెళ్తే డేటా వాలిడేషన్ అని ఉంటుంది ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, సో నేను ఏ సెల్కి వెళ్తున్నా, ఇక్కడ సెల్ ఏంటి A2, అది డిఫాల్ట్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే టెక్స్ట్, ఓకే నేను ఏం పెట్టాలనుకుంటున్నా అంటే టెక్స్ట్ లెట్ మీ లిస్ట్ ఆఫ్ ఐటమ్ did not contain. Okay, let me go one by one. Okay, నాకు ఏం కావాలంటే ఏతో ఇంక్లూడ్ అయిన నేమ్స్ కావాలి, అంటే ఏతో ఇంక్లూడ్ అయిన నేమ్స్ కావాలి. సో అవి మాత్రమే యాక్సెప్ట్ చేయి, మిగతా యాక్సెప్ట్ చేయకని చెప్తున్నాను. సేవ్ అని కొడితే ఏమవుతుందంటే సరే, ఇప్పుడు లోడ్ నడుస్తుంది, ఇక్కడ ఎలా చూపిస్తుంది అనమాట, ఏమని చూపిస్తుంది, ఇన్పుట్ మస్ట్ బి టెక్స్ట్ దట్ కంటైన్స్ ఏ. సో మనం ఆ రూల్ పెట్టినాం కాబట్టి ఏం చేస్తుంది, అది ఎవరైనా ఇట్లా బై మిస్టేక్గా ఏ లేని నేమ్స్ కొట్టిన అనుకో వాళ్ళకి ఈ విధంగా ఎర్రర్ అనేది డిస్ప్లే ఇస్తుంది. అని రాని అందరికి అర్థం కాదు కదా అది ఎర్రర్ అని. డైరెక్ట్ మనం కొట్టంగానే ఒక అంటే ఇంతకు ముందు మనకి ఎలా కనిపించింది అలా కనిపించాలంటే ఎగ్జాక్ట్లీ. సో మనం ఎర్రర్ మెసేజ్ని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, రిమూవ్ దిస్. ఓకే, సో ఒక నిమిషం నేను చూపిస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే నెంబర్, ఓకే let me put text, right?
ఓకే, సో నేనేం చేస్తానంటే ఐ విల్ టెల్ దిస్ టాపిక్ టుమారో. ఓకే, we'll tell functions and formulas for now. Go to this sheet. Go to column ID. Okay, input ID is equals to ఓకే, ఒక 2 minutes నేను ఒక్క రేంజ్ ని క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఒక ఐడి క్రియేట్ చేస్తున్నాను, ఒక్కొక్క రికార్డ్కి ఒక్కొక్క ఐడి క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న వాళ్ళని రాణి, లెట్స్ సే శబా అండ్ శిరీష, అండ్ రాహుల్ and then సంధ్య. ఓకే, లెట్స్ సే ఈ నేమ్ తీసుకుంటాం. ఓకేనా, కొన్ని ఫంక్షన్స్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫంక్షన్స్ అంటే ఏం లేదు, ఒక యాక్షన్ని రిపీటేటివ్గా చేస్తే దాన్ని ఏమంటాం మనం ఫంక్షన్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు నాకు నా దగ్గర ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 3, 4, 5, 6, 7, 8 ఇలా నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని నేను ఏం చేయాలి, సమ్ చేయాలి. ఓకే, సమ్ చేయాలంటే నేను ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఫంక్షన్స్ కానీ ఫార్ములాస్ కానీ ఈజ్ ఈక్వల్స్ టుతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని నేను సమ్ చేయాలి కదా, ఈ సెల్ ప్లస్ ఈ సెల్ ప్లస్ ఈ సెల్ ప్లస్ ఈ సెల్ ప్లస్ ఇది ఇదేంటిది సమ్. ఓకేనా, అంటే ఈ 4 సెల్ని సమ్ చేయమని చెప్తున్నా. బట్ యాక్చువల్లీ సేమ్, బట్ నేను ఏం చేస్తున్నా అన్ని సెల్స్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ విధంగా రాస్తే దీన్ని ఏమంటామంటే ఫార్ములా అని అంటాం. ఇది మనం రాసుకుంటున్నాం. ఓకే, మనము ఈ విధంగా రాస్తున్నాం. ఇట్లా కాకుండా నేను ఏం చేస్తా అంటే ఈ సెల్ ప్లస్ ఈ సెల్ ఇంటూ ఈ సెల్ డివైడెడ్ విత్ ఈ సెల్ ఇంటూ ఈ సెల్ అని ఇట్లా కొన్ని రూల్స్ పెట్టుకొని నాకు అవసరానికి తగ్గట్టుగా నేను ఏం చేస్తా, సెల్ రెఫరెన్సెస్ యూజ్ చేసి నాకు ప్లస్ కావాలంటే ప్లస్, ఇంటూ కావాలంటే ఇంటూ, డివైడెడ్ బై కావాలంటే డివైడెడ్ బై, ఇట్లా నా అవసరానికి తగ్గ నేను ఒక ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాను. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ ఏమంటాం ఇక్కడ అంటే మనం ఏమంటాం ఫార్ములా అని అంటాం. ఫార్ములా అంటే ఒక యూజర్ తన అవసరం కోసం రాసే ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, దాని ఫార్ములా అని అంటాం. ఇక్కడ నేను మాన్యువల్గా చేసిన ఈ సమ్ అనేది మనకు ఆల్రెడీ ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది బ్యాక్ ఎండ్లో, అంటే ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్ అని అంటాం వాటిని. సో ఏముంటుందంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్, కనిపిస్తుంది ఇక్కడ సమ్. సో సమ్ అని రాసి నాకు ఏ రేంజ్ వరకు సమ్ కావాలో ఆ రేంజ్ని ఇస్తే చాలు, అది ఏం చేస్తుంది అంటే సమ్ ఇచ్చేస్తాను. ఓకే, సో అంటే సమ్ అనే ఆప్షన్ రిపీటేటివ్గా చేస్తున్నాం కదా, సో ఆ రిపీటేటివ్గా అయ్యే యాక్షన్ని ఒక సమ్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనం యూజ్ చేసుకుంటున్నాం. అని ఇప్పుడు ఏంటి ఫార్ములా అంటే యూజర్స్ వాళ్ళకి తగ్గట్టుగా రాసుకునే ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, ఫంక్షన్ అంటే రిపీటేటివ్గా యూజ్ చేసే యాక్షన్. ఓకే, ఈ సమ్ కానీ యావరేజ్ కానీ ఇవన్నీ ఇప్పుడు మనకి గూగుల్ షీట్లో ఉంటాయి. అవన్నీ ఏంటివంటే రిపీటేటివ్ యాక్షన్స్, వాటిని మళ్ళీ మనం యూజ్ చేస్తున్నాం కదా. సో వాటనేవి ఫంక్షన్స్ అంటాం, మనం రాసుకునే వాటిని ఫార్ములాస్ అని అంటాం. ఓకే, ఏంటిది ఫంక్షన్స్, అర్థమైందా ఫంక్షన్స్ అంటే? ఎనీ క్వశ్చన్స్ ఎవరి నుంచి అన్నా? ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్. ఓకే మరి, సో అలా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఈ ఇందులో గూగుల్ షీట్లో.
ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయంటే చెప్తా చూడండి. కొన్ని టెక్స్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి, ఓకే, టెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి, ఓకే, లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? టెక్స్ట్, మ్యాథమెటికల్, లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మరి నేను ఇందాక సమ్ అని రాసిన, అది ఏ ఫంక్షన్ కిందకి వస్తుంది? మ్యాథమెటికల్ ఫంక్షన్ కింద. మ్యాథమెటికల్. లాజికల్ అంటే అది కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని టెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. ఇది ఇప్పుడు ఈ నేమ్స్ అనేటివి టెక్స్ట్ కదా, సో ఈ టెక్స్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయంటే లెట్స్ సీ. సో రాణి అని ఉంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ స్మాల్ లెటర్స్ ఒకటి క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని స్మాల్ ఉంది, కానీ నాకు అట్లా కాదు, ఆ నేమ్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో వాడాలి. ఓకే, అంటే నేను ఏం ఫంక్షన్ యూజ్ చేస్తా అంటే ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏంటిది? అప్పర్. అప్పర్ ఇలా కనిపిస్తుంది విషయంలో, అప్పర్ ఆఫ్ దిస్ సెల్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తా. ఇప్పుడు రాని ఏ విధంగా వచ్చింది? క్యాపిటల్స్లో వచ్చింది. ఇదే ఫార్ములా నేను అన్నిటికీ అప్లై చేయాలంటే సెల్స్ని సెలెక్ట్ చేసి ఏం నొక్కాలి? కంట్రోల్ డి. ఎస్, ఎప్పుడేంటి అప్పర్ ఫార్ములా వచ్చేసి అన్ని అప్పర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ కన్వర్ట్స్ ద క్యారెక్టర్ కేస్ టు అప్పర్ కేస్. ఓకే, సో మరి ఇట్లా మనకి లోవర్ కేస్లోకి రావాలంటే మనకి లోవర్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు లోవర్ ఆఫ్ దిస్ టెక్స్ట్, కంట్రోల్ డి. కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుంది. నేనేం చేయాలంటే ఇప్పుడు నా అవసరానికి తగ్గట్టు నేను ఏం చేయాలంటే కొన్ని ఎక్స్ట్రా సెల్స్, ఇప్పుడు కాలమ్ సెలెక్ట్ చేసుకున్నా కదా, సి నేను ఇక్కడికి వచ్చి ఈడ ఈ ఉంది కదా, ఈ నేను ఒక్కతే నాకు ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అవుతుంది, రైట్? సో అట్లా కాకుండా నేను ఓన్లీ షార్ట్ కట్ యూజ్ చేసి ఈ ఎంటైర్ కాలమ్ని సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ కావడానికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ స్పేస్. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక కొత్తగా నేర్చుకున్న షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ప్లస్ స్పేస్. కంట్రోల్ స్పేస్ బార్ నొక్కితే మనకి ఏమవుతుంది? ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అవుతుంది. సో నేను ఏం చేసిన? కంట్రోల్ స్పేస్. నాకేం కావాలంటే కాలమ్ ఇన్సర్ట్ కావాలి. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, నాకు ఇంకా కొన్ని 2-3 కాలమ్స్ ఇన్సర్ట్ కావాలి. సో కాలమ్స్ ఇన్సర్ట్ కావాలంటే ఏముంటుంది షార్ట్ కట్ అంటే కంట్రోల్ ఆల్ట్ ప్లస్. కంట్రోల్ స్పేస్, కంట్రోల్ ఆల్ట్ ప్లస్. సో ఇదేమని అడుగుతుంది? ఇన్సర్ట్ సెల్స్ షిఫ్ట్ డౌనా ఆర్ ఇన్సర్ట్ సెల్స్ షిఫ్ట్ రైటా అని ఇట్లా అడుగుతుంది కదా. మనం ఏం చేయాలి? రైట్కి క్లిక్ చేయాలి. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న షార్ట్ కట్ ఏంటిది? కంట్రోల్ ప్లస్ ఆల్ట్, నాట్ షిఫ్ట్, కంట్రోల్ ఆల్ట్ ప్లస్. కంట్రోల్ ఆల్ట్ ఈ ప్లస్ అని ఈ విధంగా రాస్తున్నాను చూడండి. సో కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఈజ్ ఫర్ ఇన్సర్టింగ్ కాలమ్స్ ఆర్ ఇన్సర్టింగ్ రోస్. ఇప్పుడు నేను కంట్రోల్ స్పేస్ నొక్కితే ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అవుతుంది కదా, మనకు ఎంటైర్ రో సెలెక్ట్ కావాలంటే నేను ఏం నొక్కాలంటే షిఫ్ట్ స్పేస్. ఓకే, కంట్రోల్ స్పేస్ ఈజ్ ఫర్ సెలెక్టింగ్ ఎంటైర్ కాలమ్, షిఫ్ట్ స్పేస్ ఈజ్ ఫర్ సెలెక్టింగ్ ఎంటైర్ రో. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కంట్రోల్ సి ఉంటుంది కదా, దట్ ఈస్ ఇండికేట్స్ ఫర్ కాలమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, షిఫ్ట్ ప్లస్ స్పేస్ ఈజ్ ఫర్ shift space is for selecting entire row. Entire row selection. Entire row selection. So మనం ఎక్కడ ఉన్న ఫంక్షన్స్ దగ్గర అప్పర్ లోవర్ అయిపోయింది. కానీ నాకు అట్లా కాకుండా ఇంకేం కావాలంటే ఇప్పుడు ప్రాపర్ కేసు కావాలన్నమాట. ఓకే, సో ప్రాపర్ కేస్ అంటే ఏంటిది? నార్మల్గా ఎవరైనా చెప్పండి.
వాటిలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మిగతా లెటర్స్ అన్ని స్మాల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో నాకు ప్రాపర్లో రావాలంటే ఈక్వల్స్ టు ప్రాపర్ ఆఫ్ మనకి ఏ సెల్ కావాలో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాలి. సో ఇది మొత్తం కిందికి పేస్ట్ కావాలంటే కంట్రోల్ డి. సో దిస్ ఈస్ ప్రాపర్ ఫంక్షన్. సో నాకేం కావాలంటే ఇప్పుడు ఈ నేమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ నేమ్స్ అన్నిట్లో లెఫ్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే కావాలి. ఇప్పుడు రాణి అని ఉంది, సో లెఫ్ట్ 2 క్యారెక్టర్స్ ఏంటివి? ఆర్ఏ. సభా అని ఉంది, లెఫ్ట్ 2 క్యారెక్టర్స్ ఏంటి? ఎస్ఏ. శిరీషలో ఎస్హెచ్. అంటే ఈ టెక్స్ట్ లోపల ఉన్న లెఫ్ట్ 2 క్యారెక్టర్స్ అంటే లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ని మనం రాబట్టడానికి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. అదేంటంటే ఈక్వల్స్ టు లెఫ్ట్ అని కనిపిస్తుందా? సో మనం ఏ ఫార్ములా అయినా సరే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చూసిందా, ఆ క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ ఏ విధంగా యూజ్ చేయాలో మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ వస్తుంది. ఓకే, లెఫ్ట్ ఫంక్షన్ ఏ విధంగా యూజ్ చేయాలంట? స్ట్రింగ్ ఇవ్వాలంట. అంటే మనం ఏ ఫంక్షన్ ఏ స్ట్రింగ్కి లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ కావాలనే స్ట్రింగ్ ఇవ్వాలంట, ప్లస్ నీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అని అడుగుతుంది. సో నాకేం కావాలంటే ఈ సెల్లులో ఉన్న టెక్స్ట్కి కామా ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? నాకు 2 క్యారెక్టర్స్ కావాలి. ఎంట్రీ చేస్తే ఏమొచ్చింది? ఆర్ఏ. సో నేను దీన్ని డ్రాగ్ చేసేటది ఇట్లా వచ్చేస్తాను అనమాట. ఇదేంటి? లెఫ్ట్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఎవరు చెప్తారంటే సంధ్య రాణి రైట్ ఫంక్షన్ సేమ్. ఇప్పుడు లెఫ్ట్ ఫంక్షన్ అర్థమైంది కదా. లెఫ్ట్ ఫంక్షన్లో ఏమి ఇస్తామంటే ఫస్ట్ సెల్ ఇచ్చేస్తాం, కామా ఎన్ని క్యారెక్టర్స్ కావాలో ఆ క్యారెక్టర్ నెంబర్ ఇచ్చేస్తాం. సో సిమిలర్ టు దిస్ మీరు నాకేం చెప్పాలంటే రైట్ ఫంక్షన్ ఎట్లా రాయాలో చెప్పాలి. సంధ్య గాంధీ. రాణి గారు చెప్పండి. ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ వాట్ ఈస్ B column, right? It is B column. B3 కామా ఇచ్చుకోవాలో కామా 3 2. ఓకే, ఏం చేస్తే బ్రాకెట్ క్లోజ్. ఎన్ఐ వచ్చింది, రైట్. సో మరి కిందికి పేస్ట్ కావాలంటే ఏం చేయాలి? కంట్రోల్ డి అంతే. ఈ సెల్ని కింద సెల్స్ సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ నొక్కి ఇట్లా డౌన్ ఆరో వస్తా, కానీ ఫార్ములా కిందికి వేసుకోవాలంటే ఓన్లీ కంట్రోల్ డి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి? లెఫ్ట్ రైట్ ఫంక్షన్. అట్లా కాకుండా కొన్నిసార్లు ఏమైందంటే నాకు మిడిల్లో ఉన్న లెటర్స్ కావాలని అనుకుంటా. ఓకే, మిడిల్లో ఉన్న లెటర్స్ కావాలి, మిడిల్లో ఉన్న 2 లెటర్స్ కానీ లేకపోతే మిడిల్లో ఉన్న 1 లెటర్ కావాలని అనుకుంటా. దానికి కూడా మనకి ఏం ఫంక్షన్ ఉందంటే మిడ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, మిడ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ మిడ్ అనే ఫంక్షన్ నార్మల్గా ఇప్పుడు మీరు చూసినట్టయితే లెఫ్ట్కి ఎన్ని పారామీటర్స్ చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ పాస్ చేస్తున్నా కదా సెల్ కామా ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ నెంబర్ ఇక్కడ పాస్ చేస్తున్నా. వీటిని ఏమంటామంటే మనం పారామీటర్స్ అని అంటాం, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకే, రాణి గారు చెప్పండి. హలో చెప్పండి. వీకెండ్ అంటే మనం ఎన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు అక్కడ కామా 2 ఉంది చూసిర్రా? ఎస్. అక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు కదా? మనం ఎన్నన్నా అంటే మనకు కావాల్సింది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంటున్నాం కదా, ఇక్కడ సెల్ని పాస్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ని పాస్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ వాటిని ఏమంటామంటే మనం ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకే,
సో ఇప్పుడు లెఫ్ట్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? లెఫ్ట్ ఫంక్షన్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? ప్రియాంక 2. ఎస్. ఇప్పుడు లోవర్ ఫంక్షన్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? ప్రియాంక ఓకే. మనకి లోవర్ ఫంక్షన్ కి ఓన్లీ 1 ఆర్గ్యుమెంటే ఉంది. ఓకే. అలా మిడ్ ఫంక్షన్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అంటే 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, 3 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏ టెక్స్ట్లో మనకి మిడ్ కావాలంటే ఈ టెక్స్ట్లో ఓకే మిడిల్ లెటర్, ఒక మిడిల్ లెటర్ నుంచి అంటే మిడిల్లో ఒక లెటర్ని చూస్ చేసుకొని ఒక లెటర్ లెట్ మీ షో లెట్ మీ టెల్ యూ. మీకు ఇక్కడ అనిపిస్తుందా స్ట్రింగ్ స్టార్టింగ్ ఎట్ ఎగ్జాక్ట్ లెంత్ అని అనిపిస్తుంది కదా? సో ఇక్కడ మిడ్ అంటే ఏంటంటే మనం టెక్స్ట్ ఇవ్వాలి, ఏ లెటర్ నుంచి ఏ లెటర్ వరకు కావాలి. ఓకే, నీకు ఫస్ట్ లెటర్ నుంచి 2 లెటర్స్ కావాలా, లేకపోతే సెకండ్ పొజిషన్ ఉన్న లెటర్ నుంచి 3 లెటర్లు కావాలా, లేకపోతే 4వ పొజిషన్ ఉన్న, ఇప్పుడు లెట్ మీ గివ్ ఫస్ట్ లెటర్ నుంచి నాకు ఎన్ని లెటర్ కావాలంటే 3 లెటర్స్ కావాలి. ఓకే, ఫస్ట్ లెటర్ నుంచి 3 లెటర్స్ కావాలి. అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి ఎవరన్నా. ఫస్ట్ లెటర్ నుంచి 3 లెటర్స్ కావాలని ఇచ్చిన RAN వస్తుంది. ఓకే, ఇచ్చేసి వస్తుంది RAN వస్తుంది. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మరి ఈ RAN నేను సేమ్ లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా ఏమంటారు నేను అంటే తేవచ్చు కదా, పర్టికులర్గా మిడ్ ఫంక్షన్ ఎందుకు అని అంటారు, రైట్? సో మిడ్ ఫంక్షన్ ఎందుకంటే మీకు కొన్ని చెప్తా. నాకు మిడిల్లో ఉన్న ఏమంటారు థర్డ్ పొజిషన్లో ఉన్న లెటర్ నుంచి ఒక లెటర్ కావాలంటే ఓకే, ఫస్ట్ ఏమి ఇస్తామంటే ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ కావాలి, ఎన్ని లెటర్స్ కావాలి ఆ పొజిషన్, ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ కావాలి, లాస్ట్ ఏంటంటే ఆ పొజిషన్ నుంచి ఎన్ని లెటర్స్ కావాలి మీకు, నెంబర్ ఆఫ్ లెటర్స్, స్టార్టింగ్ పొజిషన్ కమా నెంబర్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ దట్ పొజిషన్, నెంబర్ ఆఫ్ లెటర్స్. ఎస్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఎన్ వస్తుంది. ఎన్. సో నాకు ఏమొస్తుంది అవుట్పుట్ ఎన్ వస్తుంది. లెట్ మీ డ్రాగ్ అంటే పైన ఫార్ములా కిందికి డ్రాగ్ చేస్తున్నా, వచ్చిందా? ఎస్. ఏంటి ఇప్పుడు లెఫ్ట్ రైట్ మిడ్ అని ఉంటాయి కదా, వాటిని ఏమంటామంటే ఒక స్ట్రింగ్ లోపల ఉన్న సబ్ స్ట్రింగ్ ని, అంటే ఇప్పుడు ఎన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ రాణి, రైట్? అంటే రాణి అనే స్ట్రింగ్ లో సబ్ స్ట్రింగ్ ని తీసుకోవడానికి మనం ఈ 3 ఫంక్షన్స్ ని వాడతాం. సో టు డిరైవ్ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ మనం ఏమేమి వాడతాం, లెఫ్ట్ రైట్ మిడ్ వాడతాం అనమాట. ఓకే, సో ఈ ఫంక్షన్స్ బాగా గుర్తుంచుకోండి. మనం ఇక్కడ ఇవి రాయడం ఒక ఎత్తు, మనకి అవసరమైన చోట యూజ్ చేయడం ఒక ఎత్తు అనమాట. వీటన్నిటిని కలగలు యూజ్ చేయడం ఒక ఎత్తు. ఓకే, సో వీటన్నిటిని మనం ఇండివిజువల్గా అర్థం చేసుకుంటే మనం కలిపి ఎట్లా వాడాలనేది అర్థం చేసుకుంటాం. క్లియర్? ఇంకొకటి ఏంటంటే సరే మరి నాకేం కావాలంటే రాణి అనే పొజిషన్లో ఎన్ అనే లెటర్ ఎన్నో పొజిషన్లో ఉంది. ఓకే, రాణి అనే నేమ్లో ఎన్ అనే పొజిషన్ ఎన్నో ప్లేస్లో ఉంది. ఓకే, థర్డ్ పొజిషన్ ఉంది కదా. ఏం చేస్తున్నా ఫ్రీజ్ సెకండ్ కాలం అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రీజ్ అంటే ఈ కాలం వరకు చేంజ్ కాకుండా ఉంటాయి, మనం ముందుకు వెళ్ళినా సరే. నేను ఎందుకు ఫ్రీజ్ చేసిన అంటే నాకు నేమ్ కనిపించడానికి. ఇట్లా నేనేం చేస్తాను అంటే ఎన్నో పొజిషన్ ఉందో ఆ పొజిషన్ నెంబర్ నాకు కావాలి. సో దానికోసం మనకి ఏ ఫంక్షన్ ఉంటుంది అంటే ఇందులో ఫైండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఇస్తుంది, రైట్? క్లియర్? సో ఇప్పుడు రాణి అనే స్ట్రింగ్లో ఉన్న సో మనకేం కావాలి ఇక్కడ ఫార్ములా చెప్తుంది, బట్ సో మనకేం కావాలి రాణిలో ఉన్న
n క్యారెక్టర్ యొక్క పొజిషన్ కావాలి. కాబట్టి మనం ఫస్ట్ పాస్ చేయాల్సిన పారామీటర్ ఏంటంటే క్యారెక్టర్. ఓకే, నాకు ఏ క్యారెక్టర్ కావాలి? n. ఈ క్యారెక్టర్ కావాలి. కావా ఏ నేమ్ లో కావాలి? రాణి అనే నేమ్ లో. ఎన్నో పొజిషన్ అంట? థర్డ్ పొజిషన్. ఇప్పుడు అర్థమైందా అందరికి? ఫైండ్ ఈజ్ ఎందుకు ఇది ఎర్రర్ చూపించింది మరి చెప్పండి. ఎందుకు ఎర్రర్ చూపించింది చెప్పండి. ఇక్కడ రాణి అనే నేమ్ లో n లెటర్ ఉంది, బట్ సభ అనే నేమ్ లో n లెటర్ ఉందా? లేదు. లేదు. శిరీషాదీన్లో n లెటర్ లేదు, రాహుల్లో లేదు, సంధ్యలో ఉంది మళ్ళీ. ఓకే, ఈ యాష్ వాల్యూ ఇప్పుడు ఎర్రర్స్ ని అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. యాష్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మనం ప్రొవైడ్ చేసిన రెఫరెన్స్ లో మన డిజైర్డ్ వాల్యూ లేదని అర్థం. ఓకే, మనం ప్రొవైడ్ చేసిన రెఫరెన్స్ లో వాల్యూ లేదని ఇండికేట్ చేస్తుంది. ఏంటిది? యాష్ వాల్యూ ఎర్రర్. రాని ఒక డౌట్, చెప్పండి. ఒకవేళ సపోజ్ నేమ్ స్పందన అనుకో, ఎన్ 4th లెటర్ లో ఉంటది, అయితే 4 అని చూపిస్తుందా, లేకపోతే అక్కడ కూడా ఎర్రర్ అని చూపిస్తుందా? చూపిస్తుంది, 4 అని చూపిస్తుంది. సో లెట్ మీ రైట్ యువర్ నేమ్. ఇక్కడ స్పందన అనేది రాస్తాడు చూడండి, స్పందన. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫార్ములా ఉంది దాన్ని కిందికి డ్రాగ్ చేయాలి. ఇక్కడ వచ్చిందా? హలో రాణి. చెప్పండి సంధ్య. రాణి గారు, కెన్ యూ ప్లీజ్ రిపీట్ ది ఫైండ్ ఫంక్షన్ ఫార్ములా? ఎస్. సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఫైండ్ ఒక స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ యొక్క పొజిషన్ ని కనుక్కోవడానికి. క్లియర్? ఓకే. సో దీని యొక్క ఫార్ములా ఎట్లుంటుందంటే, ఫస్ట్ మనకి ఏ లెటర్ యొక్క పొజిషన్ కావాలో ఆ లెటర్ ని పాస్ చేయాలి. ఓకే, తర్వాత ఎందులో కావాలి అంటే ఈ సెల్ లో ఉన్న టెక్స్ట్ రాణి అని చూసిన రాణి లోపల ఎన్ లెటర్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. క్లియర్? ఓకే. సంధ్య, టెల్ మీ. ఓకే. అయితే మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఎన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా కదా, సో దాన్ని నేను డబల్ కోట్స్ లో ఉంచుకున్నా. అర్థమైందా? మనం ఏ ఫార్ములాలో అయినా సరే మనం టెక్స్ట్ టైప్ చేస్తున్నామంటే టెక్స్ట్ కి ఖచ్చితంగా ఏం పెట్టాలంటే డబల్ కోట్స్ పెట్టాలి. ఓకే, అట్లా కాకుండా నెంబర్ కోసం సెర్చ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు జస్ట్ నెంబర్ ఇచ్చేసేయాలి. బట్ టెక్స్ట్ కోసం సెర్చ్ చేస్తాం, ఏ ఫార్ములా అయినా సరే నువ్వు టెక్స్ట్ మెన్షన్ చేయాల్సిన సిచ్యువేషన్ లో డబల్ కోట్స్ పెట్టాలి. నెంబర్ మెన్షన్ చేయాల్సిన సిచ్యువేషన్ లో మనం డబల్ కోట్స్ అవసరం లేదు. ఓకే, అర్థమైందా? రాణి, చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ షెల్ కి చేసి మళ్ళీ నెక్స్ట్ షెల్ కి డ్రాగ్ చేస్తున్నాం ఫార్ములా. అలా కాకుండా ఒక్కసారి ఫార్ములా ఇస్తే మొత్తానికి కావాలంటే డ్రాగ్ చేసే బదులు ఇక్కడ అంటే ఈ ఫంక్షన్స్ అనేవి ఏమంటారు అలా ఉండవు అనమాట. సో ఇది మనం ఇప్పుడు నేను చేసినాం కదా, ఇక్కడ ఫార్ములా రాసిన ఇది ఈ సెల్ని తీసుకుంటుంది, కిందికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సెల్ని తీసుకుంటుంది. మనం అన్నిటికీ కూడా రాయొచ్చు, అరే ఫార్ములా అని ఉంటాయి. బట్ మనం ఏం చేస్తాం, మేము యూజువల్గా ఫార్ములాస్ ఎక్కడైనా సరే ఈ విధంగానే రాస్తాం అనమాట. అంటే ఒక దగ్గర ఫార్ములా రాసి మిగతా వాటన్నిటికి అప్లై చేయమని డ్రాగ్ చేసేస్తాం అనమాట ఫార్ములాస్. ఓకే, మనం ఒక ఫార్ములా మొత్తం ఒక లెంత్ లోపల ఉన్న వాటన్నిటికీ ఎట్ ఏ టైం కావాలి అంటే కూడా వీ కెన్ డూ దట్. సో అది చూడు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు అరే ఫార్ములా అని ఉంటుంది ఒకటి, అది ఎంటైర్ రేంజ్కి అప్లై చేస్తాం మనం ఏదైనా ఫార్ములా ఇచ్చినప్పుడు. లెట్ మీ షో యూ. రాణి, వన్ మోర్ డౌట్. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ హ్యాష్ వాల్యూ వస్తుంది కదా ఎక్స్ప్లెనేషన్, దాని ప్లేస్ లో స్పెసిఫిక్ గా మనం రాయొచ్చు కదా, ఎన్ వాల్యూస్ నాట్ ఫౌండ్ అని. ఇలా అంటే ఇల్లిటరేట్స్ కి అర్థం అవ్వాలంటే స్పెసిఫిక్ గా ఉంటాయి కదా, మనకి అది రాయగలుగుతాం అలా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ఇదేంటిదంటే చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు ఇదేంటిది, ఇది కొంతమందికి అర్థం కాదు హ్యాష్ వాల్యూ అంటే, మనం ఇట్లా ఉంచొద్దు కదా. సో దానికోసం ఏముంటుంది అంటే మనకి ఇఫ్ ఎర్రర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇఫ్ ఎర్రర్ అని ఉంది ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇఫ్ ఎర్రర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే చూడండి, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ముందరికి వెళ్ళి ఏం రాస్తా అంటే ఇఫ్ ఎర్రర్ అని రాస్తా. ఇఫ్ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ ఫంక్షన్ కనుక వాల్యూ ఇస్తే ఓకే.
ఇవ్వకపోతే నాకు ఏం డిస్ప్లే చేయాలనేది ఇక్కడ రాస్తా. ఓకే, ఇఫ్ ఎర్రర్ అని పెట్టేసి ఈ ఫంక్షన్ పాస్ చేస్తాం కదా, ఈ ఫంక్షన్ వర్కౌట్ కాకపోతే లేకపోతే ఈ ఫంక్షన్ ఎర్రర్ చూపిస్తే ఆ ఎర్రర్ ప్లేస్లో ఇప్పుడు నేను ఏం రాస్తా ఇక్కడ, నో వాల్యూ ఫౌండ్, నో వాల్యూ ఫౌండ్ క్లోజ్ చేస్తున్నా. క్లియర్ సభా? సో ఈ ఫంక్షన్ పెడుతున్నా, ఆ ఫంక్షన్ కనుక ఎర్రర్ ప్రాసెస్ చేస్తే ఇఫ్ ఎర్రర్, ఒకవేళ ఎర్రర్ ఉంటే నో వాల్యూ ఫౌండ్ అని రాయమని చెప్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, సో వచ్చేసిందా? క్లియర్? సో ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్ రాయడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇది చాలా మంచి క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి ఉండొచ్చు డౌట్, సో అందరికి క్లారిఫై అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఫైండ్ ఫంక్షన్ లో? ఇంకోటి ఏంటంటే మనం అక్కడ క్యాప్స్ ఆర్ స్మాల్ ఏదైనా యూజ్ చేస్తున్నా మనకి దాంట్లో నుంచి లెటర్ అనేది కౌంట్ చేయగలుగుతుందా? ఇప్పుడు ఫైండ్ ఫంక్షన్ అనేది ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అంటే క్యాపిటల్ అని పెట్టిన అనుకోండి, క్యాపిటల్ ఎన్ ఏం చెప్తుంది ఇక్కడ, నో వాల్యూ ఫౌండ్ అంటుంది. అంటే ఫైండ్ ఫంక్షన్ అనేది కేస్ సెన్సిటివ్ అన్నమాట. ఓకే, నేను ఇక్కడ రాస్తా. ఫైండ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫైండ్ స్పెసిఫిక్ లెటర్, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది క్యారెక్టర్. ఒక స్ట్రింగ్ లో ఉన్న పొజిషన్ ని, ఒక స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ యొక్క పొజిషన్ కనుక్కోవడానికి ఫైండ్ యూజ్ చేస్తాం. సో మరియు ఫైండ్ ఫంక్షన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్, కేస్ సెన్సిటివ్. మరి మనకి చూడండి, నేను క్యాపిటల్ అని ఇచ్చినా దాని పొజిషన్ ఇవ్వాలి. అంటే కేస్ సెన్సిటివ్ కాకుండా జస్ట్ ఎన్ అంటే స్మాల్ ఎన్ ఉన్నా దాని పొజిషన్ ఇవ్వాలి, లేకపోతే క్యాపిటల్ ఎన్ ఉన్నా పొజిషన్ ఇవ్వాలి. సో మరి ఈ కేస్ సెన్సిటివ్ కాకుండా అంటే ఇస్ దర్ ఎనీ సొల్యూషన్ టు ఫైండ్ స్మాల్ ఎన్ పొజిషన్ అండ్ క్యాపిటల్ ఎన్ పొజిషన్ ఎట్ ఎ టైం అంటే మనకి ఇంకొక సొల్యూషన్ ఉంది. ఏంటంటే సెర్చ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సెర్చ్ ఏం చేస్తుందంటే ఇజ్ ఈక్వల్స్ టు, సెర్చ్ ఉంది కదా, ఇప్పుడు నేను ఎన్ అని ఇచ్చిన, అది కేస్ సెన్సిటివ్ కాదు, అది క్యాపిటల్ ఎన్ అయినా సరే దాని పొజిషన్ ఇచ్చేస్తే, స్మాల్ ఎన్ అయినా సరే దాని పొజిషన్ ఇచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఫైండ్కి రాసిన ఫంక్షన్ సేమ్ నేను దేనికి రాస్తా అంటే సెర్చ్కి రాస్తా. సో సెర్చ్ కూడా ఏం చేస్తామంటే మనం ఎన్ లెటర్ యొక్క పొజిషన్ని దీనిలో ఫైండ్ అవుట్ చేయమని ఇస్తున్నాం. సేమ్ ఫంక్షన్ ఫైండ్కి ఏం ఫంక్షన్ ఉందో సేమ్ సెర్చ్ కూడా అదే ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఎంటర్ చేస్తే ఏమైంది, ఇచ్చేసింది. మనం దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు, ఎర్రర్ మెసేజ్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఫైండ్కి సెర్చ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అది కేస్ సెన్సిటివ్ కాదు, సెర్చ్. ఫైండ్ అనేది కేస్ సెన్సిటివ్. ఫైండ్ సెర్చ్ రెండింటిని మనం దేనికి యూజ్ చేస్తాం, క్యారెక్టర్ యొక్క పొజిషన్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. కానీ సెర్చ్ ఈస్ నాన్ కేస్ సెన్సిటివ్, ఫైండ్ ఈస్ ఫైండ్ ఈస్ కేస్ సెన్సిటివ్, సెర్చ్ ఈస్ నాన్ కేస్ సెన్సిటివ్, రైట్? ఓకే మరి, సో ఈ రెండు డిఫరెన్స్ గుర్తు పెట్టుకోండి. దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు మీరు ఇది నేర్చుకున్నారు, ప్లస్ ఇంకా ఇంకా 2-3 ఫంక్షన్స్ చెప్తా, మీకు డేటా ఇచ్చేస్తా, మీరు ఈ ఫంక్షన్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఓకే, ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు ఈ సెల్ ఒక టెక్స్ట్ ఉంది కదా, ఐడి ఉంది, ఈ సెల్ ఏముంది, నేమ్ ఉంది. నాకు ఏం కావాలంటే రెండు కలిపి రావాలి. ఓకే, రెండు కలిపి రావాలి అంటే మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది, ఏంటంటే కంకాటినేట్ అని ఉంటుంది. ఓకే, కంకాటినేట్ అంటే ఏం చేస్తారంటే డిఫరెంట్ సెల్లో ఉన్న టెక్స్ట్ని కలిపి ఇచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ నేను రాసి చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. కంకాటినేట్ ఆఫ్ ఈ సెల్ కామా ఈ సెల్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఏమి చేసింది, రెండింటిని కలిపి డిస్ప్లే చేసింది, రైట్? అర్థమైంది అందరికి? సో ఇప్పుడు ఏం చేసినట్టే కొన్ని అడుగుతా క్వశ్చన్.
ఎవరిని అడుగుతా అంటే లెట్ మీ ఆస్క్ విజయ. విజయ, హలో, అర్థమైందా కంకాటినేట్? ఎస్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఐడి రావాలి, ఐడి పక్కన కామా రావాలి, తర్వాత నా నేమ్ రావాలి. అంటే ఈ విధంగా ఐడి అంటే టీ, ఇక్కడ ఏముంది TSW 40288 కామా రాణి అని రావాలి. ఏ విధంగా రాయాలి కంకాటినేట్ ఫంక్షన్ చెప్పండి ఎవరన్నా. సో నాకు అవుట్పుట్ ఇది రావాలి. సో కంకాటినేట్లో నేను ఏమేమి రాయాలి చెప్పండి. ఈక్వల్ టు కంకాటినేట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కంకాటినేట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ A1 B1 A1 కామా B1. A1 కామా కామా అంటే నేను రాసినాను కదా, A2 కామా రాసేసినాను, మళ్ళీ కామా రాయాలా? రాస్తే ఓకే. నేను కామని ఎట్లా రాయాలి? డబుల్ కోట్లో రాయాలి. డబుల్ కోట్స్ లో కామా పెట్టాలి. వెరీ గుడ్. సో ఏం చేయాలంటే A2 కామా నేను స్పెషల్గా స్పెసిఫై చేసే క్యారెక్టరిస్టిక్ ఏదైనా సరే నేను ఏం చేయాలి? డబుల్ కోట్స్లో పెట్టాలి. సో కామా ఇప్పుడేంటి బి అంటే ఏ సెల్ బి సెల్ ప్లస్ దాని మధ్యలో ఒక కామా. సో బట్ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటిది? వి మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ టెక్స్ట్ ఇన్ డబుల్ కోట్స్ అండ్ నెంబర్స్ వితౌట్ డబుల్ కోట్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేసి చేస్తే వచ్చిన ఇప్పుడు చూడండి అవుట్పుట్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నేను ప్రతి టెక్స్ట్ని ఏమంటారు కాంబో పెట్టేసి ఇట్లా రాసిన. కానీ నాకు అట్లా అప్పుడు ఏం కావాలంటే చూడండి, నా యొక్క ఐడి ప్లస్ మధ్యలో ఒక 2 9లు అండ్ నా నేమ్ రావాలి. ఎట్లా రాస్తాం? కామా ప్లస్ నాకు ఏం రావాలంటే 99 రావాలి. అప్పుడు 99 ని డబుల్ కోట్స్ లో పెట్టాలి. B1 డబుల్ కోట్ 99 B1 కామా 99 డబుల్ కోట్స్ లో పెట్టాలా వద్దా? పెట్టాలి. పెట్టద్దు, న్యూమరికల్ వాల్యూ కాబట్టి. ఓకే, నేను 2 రాస్తా, చూద్దాం. 2 రాస్తా అంటే పెట్టి రాస్తా, పెట్టకుండా కూడా రాస్తా. ఓకేనా? సో ఇజ్ ఈక్వల్స్ టు కంకాటినేట్ ఆఫ్ ఇది కామా 99 కామా ఇది 2 వచ్చేసింది. అంటే కొన్నిసార్లు మనం ఏం చేసామంటే నెంబర్ని కూడా టెక్స్ట్గా మనం అజ్యూమ్ చేసుకుంటే అది మనం డబుల్ కోట్స్లో పెట్టాం. బట్ ఎనీవేస్ కంకాటినేట్ చేసిన తర్వాతకి మనకి నెంబర్స్తోనూ ఇంక్లూడ్ అయి ఉన్న టెక్స్ట్ కూడా ఏమవుతుంది అనమాట, టెక్స్ట్ అవుతుంది. ఓకే, మనకు ఆ విధంగా ఎట్లా వస్తుంది, ఈ విధంగా ఎట్లా వస్తుంది. సో సభ ఆన్సర్ కరెక్టే, ప్లస్ ఇంకొకరు విజయ నువ్వు చెప్పినావు కదా, సో మీరు చెప్పింది కూడా కరెక్టే. కాకపోతే మీరు టెక్స్ట్ ఆ 99 ఏమంటారు టెక్స్ట్ కింద అజ్యూమ్ చేసుకొని మీరు పెట్టిండ్రు, సభ గారేమో నెంబర్ కింద అజ్యూమ్ చేసుకొని మీరు పెట్టిండ్రు. ఓకే, క్లియర్. సో మనకు కావాల్సిన విధంగా ఈ కంకాటినేట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకేంటంటే వెండర్కి నేను ఈ ఫైండ్ ఫంక్షన్ పైన, సో ఇప్పటివరకు చెప్పిన కొన్ని ఫంక్షన్స్ వాటిపైన బేస్ అయ్యి ఒక క్వశ్చన్ ఇస్తున్నా. లెట్ మీ సీ రేపు ఎవరు చేసుకొస్తారో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏముందంటే ఓకే, మరి నేను ఏమని రాసిందంటే ప్రియాంక తిమ్మారెడ్డి. ఓకే, తిమ్మారెడ్డి, ఇది నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రియాంక తిమ్మారెడ్డి ఉంది కదా, మీరు పైన చెప్పిన ఫంక్షన్స్ని యూజ్ చేయండి. ఓకే, మీకు కొత్త ఫంక్షన్స్ ఏమంటారు పైన చెప్పిన ఫంక్షన్స్ యూజ్ చేస్తే చాలు మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. నాకేం కావాలంటే ఇదేంటి ఫుల్ నేమ్. ఓకే, ఇది ఫుల్ నేమ్. నాకేం కావాలంటే ఫస్ట్ నేమ్ ఒక సెల్లో కావాలి,
లాస్ట్ నేమ్ ఒక సెల్లో రావాలి. అంటే ఇప్పుడు ఈ ప్రియాంక తిమ్మారెడ్డి ఏ విధంగా రావాలి? ప్రియాంక అని ఒక సెల్లో, తిమ్మారెడ్డి అని ఒక సెల్లో, ఈ విధంగా రావాలి. సో మీరు మరి ఫార్ములా వీటన్నిటిని కలగలిపి ఏ విధంగా రాస్తారు అనేది దట్ ఈస్ ఐఎమ్ లివింగ్ టు యువర్ థాట్. ఓకే, మీరు ఏ విధంగా నన్ను ఆలోచించండి. బట్ నాకు అవుట్పుట్ ఏం కావాలి అంటే ఫస్ట్ ఈ సెల్లోనేమో ప్రియాంక అని రావాలి. సో ప్రియాంక రావడానికి మీరు ఫంక్షన్ ఎట్లా రాస్తారు? సో ఈ సెల్ ఏం కావాలి? తిమ్మారెడ్డి అని రావాలి. సో దానికి మీరు ఎట్లా రాస్తారు? ఓకే, ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాస్క్ ఫర్ తిమ్మారెడ్డి. ఓకే, సో ఇంకేం చేస్తున్నామంటే మనం ఓకే, మరి మీకేం చేస్తా, మీకు ఇక్కడ చూపించిన ఈ డేటా ప్రొవైడ్ చేస్తా, ఇందులో 4 క్వశ్చన్లు ఉన్నాయి, ప్లస్ ఈ డేటా ప్రొవైడ్ చేస్తా, ఇందులో ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, 3 + 4 7 క్వశ్చన్లు. ఆ 7 క్వశ్చన్లు ప్లస్ ఇదే డేటా తీసుకోండి, మీరు కంకాటినేటివ్, లెఫ్ట్, రైట్ అన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ప్లస్ నేను ఇచ్చిన ఒక క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఓకే, సో మరి ఈరోజుకి ఇది ఓకేనా? సో లాస్ట్ ఏమైనా డౌట్ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా అడుగుతుంటే MI A2 అని ఉంది, బట్ నేమ్ తెలియదు నాకు. సో ఓకే, మరి రాహుల్ మీరే చెప్పాలి ఆన్సర్. సారీ, మీరే చెప్పాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. సో నాకేం కావాలి అంటే బై టుమారో 11 o'clock ఐ వాంట్ ఆన్సర్స్ టు 7 questions. ఓకే, 8 questions ప్లస్ మీకు ఒక ప్రాక్టీస్ ఫైల్ నాకు కనిపించాలి. సో మీ అందరికీ ప్రాక్టీస్ ఫైల్ ఉండాలి. సో మీరు ఏం చేస్తారు అంటే డేటాని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇదే షీట్లో మీ ఆన్సర్స్ చేయొద్దు. సో మీరు ఏ షీట్లో ఆన్సర్స్ చేయాలి అంటే నేను ఏం చేస్తాను సార్, Rani, we are done. yes I'm done with this. సో వీళ్ళకి ఒక్క ఫైల్స్ మాత్రం షేర్ చేశాను, నేను అది క్లాస్ తర్వాత షేర్ చేశాను. బట్ మీరు అందరూ మేక్ కాపీ వేసుకొని మీ ఓన్ ఫైల్లో మీరు ఏమంటారు డేటా ప్రాక్టీస్ చేసి మీరు ప్రాక్టీస్ ఫైల్స్ నాకు సెండ్ చేయండి. ఓకే, మీరు ఎంత ప్రాక్టీస్ చేసిండ్రు ప్లస్ మీరు ఎక్కడ లేకున్నారనేది నాకు తెలుస్తుంది. మీ ప్రాక్టీస్ ఫైల్స్ కావాలి, ప్లస్ ఆ 7 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ క్లియర్గా ఆన్సర్స్ అన్ని ఒక షీట్లో ఏమంటారు అవుట్పుట్ అంతా ఒక షీట్లో పెట్టేసి నాకు సెండ్ చేయండి. ఓకే, ఐ విల్ గో త్రూ దట్. సో ఈ క్వశ్చన్లో ఈ 10 క్వశ్చన్లు నేను ఒక 3 క్వశ్చన్స్ని హైలైట్ చేస్తా. హైలైట్ చేసిన క్వశ్చన్స్కి మాత్రమే మీరు ఆన్సర్ చేయండి. ప్లస్ ఇందులో ఆల్రెడీ హైలైట్ చేసిన 4 క్వశ్చన్లు, ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఓకే, సో ఓకే మరి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే, ఆర్ ఎల్స్ వీ కెన్ ఎండ్ అప్ అవర్ క్లాస్. Fine. I think no one have any doubts. Yes. Okay, sir. Mari manam end Okay. We'll end the session. Tomorrow, Rani, 10 o'clock or 11 o'clock? Tomorrow 11 o'clock. 11 o'clock. Okay, fine. So we'll meet 11 o'clock tomorrow. Thank you. And bye, everyone.